ఎస్సిఎస్ ప్రొడక్షన్స్ వారి లవ్ ఇన్ లండన్ అనే సినిమా ఇవాళ ఆడియో రిలీజ్ అవడంతో పాటు టైటిల్ లాంచింగ్ అన్నీ కూడా జరిగినాయి. మనకి తెలుగులో చాలామంది చెప్తారు, అన్నం ఉడికిన తర్వాత అన్నం అంతా పట్టుకొని చూడరు, ఒక మెతుకు పట్టుకొని చూసి ఉడికిందా లేదా, ఇంకా ఉడకలేదు అండి ఇంకో 2 నిమిషాలు ఉంచుతాం, ఉడికింది అంటే దిచ్చేస్తారు. ఒక మెతుకుని పట్టి చూడంగానే అన్నం ఉడికిందని ఎలా చెప్తామో ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అని చెప్పడానికి ఈ సినిమా మ్యూజిక్ కానీ కెమెరా వర్క్ కానీ మరి వచ్చిన మనం చూసిన పాటలు కానీ అన్నీ చాలా చాలా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే హీరోయిన్ అమ్మాయి కళతో నటించేసింది, చాలా బాగా చేసింది. దానికి తగ్గట్టుగా సాంగ్ కూడా మంచి మెలోడియస్ సాంగ్ పడింది, చాలా బాగా చేసింది అది కూడా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు వచ్చి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంతగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నాయి. ఇదే కావాలి ఇండస్ట్రీకి. చిన్న సినిమాలు ఎంత సక్సెస్ అయితే ఇండస్ట్రీ అంత పచ్చగా ఉంటుంది. పెద్ద సినిమాలు సక్సెస్ కావాల్సిందే, కానీ పెద్ద సినిమాలు సక్సెస్ అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే టెక్నీషియన్లో, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నటీనటులు సక్సెస్ అవుతారు తప్ప తెలుగు ఇండస్ట్రీని నమ్ముకొని ఇక్కడే హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అవకాశాలు రావు. చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడే, చిన్న సినిమా చేసేటప్పుడే ఇక్కడ లోకల్గా ఉండే ఆర్టిస్టులకి వేషాలు రావటం కానీ, అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్ అందరికీ ఛాన్స్ రావడం కానీ జరుగుతుంది. అది ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాలు సాధిస్తున్న వాటిలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఒక మంచి టర్న్ తీసుకోబోతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ అని అనిపిస్తుంది. రాహుల్ రాజ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన సింగర్ శ్రీకృష్ణ పాడింది, నాకు ఇష్టమైన రైటర్ మా విజయ్ రాసింది. ఆ పాట నేనే లాంచ్ చేయడం జరిగింది. అలాగే రాజాబాబు గారు కూడా ఇండస్ట్రీలో ఓ మంచి పెద్ద ప్రొడ్యూసర్గా మారాలని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నటన, మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయితే ఈ సినిమా రాజాబాబు గారికి ప్లస్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. లవ్ ఇన్ లండన్ ఈ సినిమా ట్రైలర్లు ఇందాక చూడడం జరిగింది. చాలా చాలా బాగున్నాయి. నిజంగా ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు మాత్రం, నిజంగా లండన్ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా కంపల్సరీ చూడొచ్చు. చాలా అద్భుతంగా చూపించారు. లండన్ విజువల్స్ మీరు లండన్లో దిగి చూసినా ఇంత అందంగా చూడలేరేమో, అంత అద్భుతంగా ఉన్నాయి విజువల్స్. ఇలాంటి సినిమాలను ఆదరించండి. ప్రొడ్యూసర్స్ రాజబాబు లాంటి వారిని ఎంకరేజ్ చేస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఆ పాటలు 4 స్తంభాల్లాగా ఉన్నాయి. 4 స్తంభాలు స్టాండర్డ్గా ఉంటే మన ఇండ్లు స్లాబ్ చేసుకొని హ్యాపీగా ఉండేదానికి లవ్ ఇన్ లండన్గా మనం చూడొచ్చండి. ఇంకొకటి ఏమంటే మ్యూజిక్ అంటే చెవులారా విని మన విజిలేసి కాలు కుడి బొటనవేలు లేస్తూ ఉండాలి. అలా మ్యూజిక్లా నరాల్లో 1 నిమిషం చూసిన తర్వాత నరాల్లో విజిలేసాల్సినది ఉందిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. రాజాబాబు గారు ఈ ట్రైలర్స్, థియేటర్ సాంగ్స్ అని చూసిన తర్వాత చాలా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్లా కనిపిస్తున్నారు. సో ఆయన త్వరలోనే తెలుగులోనే స్ట్రైట్ ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నా. మంచి ఫీల్ గుడ్ ఉన్న మూవీస్ చేసేటట్టు ఉన్నారు. అలాగే ఈ మూవీకి డిఓపి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆయన వర్క్. అలాగే నందిత ఇంక చెప్పకలే, చాలా బ్యూటిఫుల్గా ఉంది తను మూవీలో. సో సార్ చెప్పినట్టు కళ్ళతోటే మొత్తం చేసేసింది యాక్టింగ్ అంతా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. ఈ సినిమా అద్భుతంగా, అంటే ఒక ఎడిఫైస్, అంటే ఒక కళాకళంగా అతను తీర్చిదిద్దాడు. అట్లానే జీతూ దామోదర్తో పాటు రాజ్వల్సన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్, తను అద్భుతమైన బాడీలు ఇచ్చి మోస్ట్ మెలోడియస్ సాంగ్, ఏ పాటకి ఆ పాటే పోటీపడి చేశాడు. సో ఆ పాటల్ని తెలుగులో కరెక్ట్గా ఎవరు రాస్తారు, బాగా రాయాలి, సాహిత్యం బాగుండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి, మాటలతో పాటు పాటలు కూడా అందరికీ అర్థమయ్యేట్లు ఉండాలన్నప్పుడు మన విజయ్, మన చారి, ఇంకా మన విజయ్ శర్మ వీళ్ళందరూ రైటర్స్ పిలిపించి వాటికి తగ్గట్టు మంచి సాహిత్యాన్ని చేయటం జరిగింది. అలాంటప్పుడు ఈ సినిమాకి మాటలు కూడా ఎలా ఉంటుందంటే, మొత్తం లండన్లో సినిమా తీయటం వల్ల
అంటే మోస్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ అండ్ కన్వర్సేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే ఉంది. ఇంగ్లీష్లో ఉండటం వల్ల మనం దీనికి రీచ్ అవ్వాలి, ప్లస్ ప్రజలకు అర్థం అవ్వాలి. యాక్చువల్గా చాలా హై ఎండ్ లాంగ్వేజ్ ఉందండి దాంట్లో సినిమాలో. కొన్ని కొన్ని అక్కడికి మనం తెలుగుకరించాము, కానీ కొన్ని విషయాల్లో యాజ్ ఇట్ ఈజ్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే మెయిన్ ప్రతాప్ పోతన క్యారెక్టర్ హీ వాజ్ సెటిల్డ్ ఇన్ లండన్ లాంగ్ బ్యాక్. సో పృథ్వీరాజు గారు అక్కడ ఏదో ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ ఒక చిన్న ఉద్యోగం స్టార్ట్ చేసి చాలా బిజినెస్ మ్యాన్గా అవటం వల్ల వీళ్ళ మధ్య కన్వర్సేషన్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. సో కొన్ని మాటలు చాలా దగ్గరగా తెలుగులో బాగా రాయటం ప్రయత్నించాము. మీ అందరికి కూడా బాగా విని ఆనందిస్తారని అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నందిత పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్గా ఉందండి. యాక్చువల్గా ప్రీవియస్ మూవీ అంటే ఆ సినిమాకి ఆ జనర్ వేరు. అండ్ యాక్చువల్గా రియల్లీ ఐ వాజ్ షాక్ టు సీ ది మూవీ. కంప్లీట్గా ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఆ అమ్మాయి ఏంటంటే ఈ సినిమాలో షీఈ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, జస్ట్ గోస్ టు లండన్ ఫర్ ఏ జాబ్. అక్కడ వెతుక్కునే ప్రాసెస్లో అమ్మాయికి అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ పాటల చిత్రీకరణ చూసినప్పుడు నాకు నేను రాసిన నిన్నే ప్రేమిస్తాలో ఒక దేవత వెలసింది నీకోసమే నాగార్జున సౌందర్య గారి మీద జరిగిన చిత్రీకరణ గుర్తొచ్చింది. అలాగే మాధుర్య ప్రధానమైనటువంటి స్వరం, సాహిత్యం, చిత్రీకరణ కూడా అలాగే కేవలం మన ఈ నాట్య భంగిమలకే ప్రాధాన్యత ఇవ్వకుండా చక్కటి స్లో మోషన్లో చిత్రీకరించడం నన్ను చాలా ఆకట్టుకుంది. ప్రధానంగా ఈ చిత్రం టైటిల్ చాలా చాలా ఆలోచింపదగినదిగా ఉన్నది. ఎందుకంటే మన దేశంలో లండన్ అంటే ఒక ద్వేషానికి ప్రతీక, లండన్ అంటే ఒక హింసకు ప్రతీక. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ పదఘటనలో నలిగిపోయిన జాతి మనది. అటువంటి లండన్ నగరాన్ని ఇవాళ ప్రేమతో నింపివేసినటువంటి మీ ప్రయత్నం బహుదా శ్లాఘనీయం. ఆ లండన్లో లవ్ ఒక విరబోయించడం అన్నది చాలా గొప్ప విషయం. అలాగే ఈ పాటల్లో మాధుర్య ప్రధానం ఉంది. అందుకు సంగీత దర్శకులను, రచయితలు, మిత్రుడు చిర్రావూరి విజయకుమార్ పూర్ణాచారి గారిని కూడా అభినందిస్తున్నాను. ఇక్కడ మాధుర్య ప్రధానం రావడానికి కారణం సంగీత దర్శకులు అయినప్పటికీ కూడా దాన్ని ఆహ్వానించిన, ఆదరించిన దర్శక నిర్మాతలను నేను అభినందిస్తున్నాను. సాంగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది, అన్నీ బాగుంటాయని పెద్దగా ఇట్టు అవ్వాలని కోరుకుంటూ నేను 1,116 పెట్టాను. మా ప్రొడ్యూసర్ గారికి బ్లెస్సింగ్స్. నిజంగా పెద్దల బ్లెస్సింగ్స్ ఉంటే ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద సినిమాలు తీయాలని, ఇంకా పెద్దవి ఆడాలని, అన్ని సినిమాలు ఇట్టు కావాలని కోరుకుంటూ రాజాబాబుకు థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్లీ ఇది నా థర్డ్ ఫిల్మ్ అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్తో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. స్టార్స్ లైక్ పృథ్వీరాజ్, ప్రతాప్ పోతన్, ముఖేష్, ఆండ్రియా, లెనా అందరూ. ఇట్స్ మై ఫస్ట్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఇన్ మలయాళం, సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ తెలుగులో రిలీజ్ అవుతుంది లవ్ ఇన్ లండన్గా. థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ హియర్. నాన్నగారి పేరు మీద ఎస్ఏఎస్ ఎంటర్టైన్మెంట్స్ అనేది స్థాపించాను. నా సంస్థని సపోర్ట్ చేయడం కోసం మీడియా ప్రతినిధులు అయితేనేమి, గౌరవనీయులైన పెద్దలు పిలవగానే నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు మీరు హృదయపూర్వక ధన్యవాదాలండి అందరికీ.